భక్తులందరికీ శుభోదయం. ఈరోజు సఫల ఏకాదశి గురించి తెలుసుకుందాం. హరే కృష్ణ. సఫల ఏకాదశి శుభాకాంక్షలు. సఫల ఏకాదశి బ్రహ్మాండ పురాణం నుండి గ్రహించబడింది. ఇది పుష్యమాసంలోనే కృష్ణపక్షంలో రావటం సంభవించును. ఈ ఏకాదశి యొక్క మహత్యం శ్రీకృష్ణుడి ద్వారా యుధిష్ఠిర మహారాజుకు ఈ విధంగా తెలియజేయబడును. ఓ రాజా, కుంతీపుత్ర, నరులలో బ్రాహ్మణులు శ్రేష్ఠులు, దేవతలలో విష్ణుమూర్తి శ్రేష్ఠుడు, సర్పములలో శేషనాగుడు శ్రేష్ఠుడు, పక్షులలో గరుడు శ్రేష్ఠుడు. అశ్వమేధయాగము ఉత్తమమైనది. నదులలో గంగ మరియు వ్రతములన్నింటిలో ఏకాదశి వ్రతం శ్రేష్టమైనది. ఏకాదశి వ్రతాన్ని ఆచరించేవారు నాకు మిక్కిలి ప్రియులు. 5000 సంవత్సరాలు కఠోరంగా తపస్సు చేసినను ఏకాదశి వ్రతాన్ని పాటించడం ద్వారా వచ్చే ఫలితం పొందలేరు. ఈ సఫల ఏకాదశి మహత్యాన్ని తెలిపే వృత్తాంతాన్ని తెలిపెదను, చక్కగా వినుడు. చంపావతి నగరాన్ని పరిపాలించే మహిష్మతుడు అనే రాజు గొప్ప కీర్తిమంతుడు. అతడికి 4 పుత్రులు. వారిలో లుంపక నామము గల ప్రథమ పుత్రుడు బహుదుష్టుడు. బ్రాహ్మణులను, దేవతలను, సాధువులను దూషించేవాడు. నిరంతరం జూదం, వ్యభిచారం వంటి పాపకార్యముల్లో కాలం వెళ్ళబుచ్చేవాడు. రాను రాను రాజ్యంలో చొరబడి తన తోటి వారితో కూడి రాత్రి సమయంలో దొంగతనం చేయడం ఆరంభించాడు. అతని దుష్కర్మలకు విసిగిపోయిన రాజు పుత్రుడిని రాజ్యం నుండి బయటకు గెంటేశారు. రాజ్యం నుండి బహిష్కారం పొందిన లుంపకుడు తన మిత్రులతో రాత్రిపూట రాజ్యంలోని గృహములలో చోరతనం చేసి చేతికి వచ్చిన వస్తువులను దొంగిలించి వాటిని అమ్మి జీవనం కొనసాగించేవాడు. కొన్నిసార్లు దొంగతనం చేయనప్పుడు పట్టుబడినప్పుడు అతడిని రాజకుమారుడిగా గుర్తించి విడిచిపెట్టేవారు. లుంపకుడు అడవిలో పచ్చి మాంసం తింటూ కాలం కొనసాగించేవాడు. అడవిలో ఒక విశాల మర్రి వృక్షం కింద కొద్ది రోజులు గడిపాడు. ఇలా మర్రి చెట్టు క్రింద జీవనం కొనసాగించుచున్న సమయంలో పుష్యమాసంలోని సఫల ఏకాదశి రావడం తారసించింది. తీవ్ర అలసట, శక్తిలేమి కారణంగా లుంపకుడు వేటకు బయలుదేరలేక ఆ చెట్టు ఛాయలోనే మూర్ఛిల్లెను. కొద్ది సమయం తర్వాత పండ్లు ఫలములతో సరిపెట్టుకుని ఆకలితో రాత్రంతా జాగరణలోనే గడిపెను. సఫల ఏకాదశి రోజు అనుకోకుండా ఉపవాసం చేసినందుకు మరియు రాత్రంతయు జాగరణ చేసినందుకు భగవంతుని కృప వలన మరియు ఏకాదశి వ్రత ప్రభావం చేత అతని ఆలోచనలో మార్పు చెంది చెడు అలవాట్ల నుండి దూరమై తండ్రిగారి రాజ్యాన్ని పొంది అనతి కాలంలోనే అందమైన యువతిని వివాహమాడి చక్కని సంతతిని పొంది శేష జీవితాన్ని సుఖ సంతోషములతో గడిపెను. సఫల ఏకాదశి వ్రతం పాటించేవారు జీవించి ఉన్నంతకాలంలోనే గొప్ప ఖ్యాతిని పొంది తదుపరి మోక్షాన్ని పొందెదరు. ఈ ఏకాదశి వ్రతాన్ని పాటించిన వారికి అశ్వమేధ యాగం చేసిన ఫలం కలుగును. ఈ ఏకాదశి వ్రత విధానం తెలియజేసిన శ్రీ గౌరచంద్ర ప్రభుజీకి ధన్యవాదాలు. భక్తులందరికీ సదా ఏకాదశి వ్రత ఫలసిద్ధిరస్తు. అశ్వమేధ యాగ ఫలసిద్ధిరస్తు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ధన్యవాదాలు.